तेलंगाना से आता हूं, इसलिए आपका अनुमति से मैं तेलुगु में बात करना चाहता हूं। మనకందరికీ తెలుసు సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రము విడిపోవడం జరిగింది। ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 1969లో మరి 369 మంది విద్యార్థులను తుపాకులతో కాల్చి చంపింది జై తెలంగాణ అన్నందుకు। ఆ తర్వాత ఇటీవల జరిగినటువంటి చివరి దశ పోరాటంలో కూడా 1200 మంది తెలంగాణ ప్రజలు ఆత్మ బలిదానంతో తెలంగాణ వచ్చింది। చివరకు తెలంగాణకు సంబంధించినటువంటి 4 కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారు। కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి మనతో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలంగాణ అన్నదమ్ముల్లాగా ఒక పోటీ తత్వంతో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో 2 రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉండింది। కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు కూడా అమరావతి రాష్ట్ర రాజధాని అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి రావడము, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాకు స్టేట్ క్యాపిటల్ లేదు అని చెప్పుకునేటువంటి పరిస్థితి రావడము చాలా దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను। అంతేకాకుండా